మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈరోజు 7,21,918 టోటల్ అప్పులు అంటే మీరేమంటారు? 9,74,556 అంటారు. ఎందుకు మీరు అంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇంత అప్పు చేసిందండి. మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు ఉందే, అది కూడా మేమే చేస్తామే. అంటే 2014 నుంచి 2019కి ఏదైతే 3,90,247 కోట్లు ఉండిందో అది కూడా మేమే చేస్తామే. మీరు 2014లో ఎక్కే నాటికి 1,40,717 కోట్లు ఉండింది రాష్ట్ర అప్పు. అదేమన్నా మీరు చేసినామని చెప్పి మేము అంటున్నామా? లేదు కదా. వాస్తవానికి నిజం చెప్పాలంటే రెండు పోల్చుకుంటే మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లు, మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు, మీరు ఎక్కేటప్పటికి 2014లో 1,40,717 కోట్లు. మూడింటిని పోల్చుకుంటే మీరు 2014 నుంచి 2019 1,40,717 కోట్ల నుంచి రాష్ట్ర అప్పును 3,90,247 కోట్లకు తీసుకుపోయినారు. అంటే సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల, యావరేజ్ పెరుగుదల ఏదైతే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని అంటారో అది చూస్తే సగటు వృద్ధి రేటు చూసుకుంటే సగటు వృద్ధి రేటు మీరు 22.63% పెంచినారు అప్పును. అంటే సంవత్సరం మీద సంవత్సరం 22.63% పెంచినారు. 3,90,247 కోట్ల నుంచి 7,21,918 కోట్లు మా పీరియడ్లో ఏదైతే పెరిగిందో సంవత్సరం మీద సంవత్సరం మేము పెంచినది 13.57% మాత్రమే. అంటే మీరు సంవత్సరం మీద సంవత్సరము 22.63% పెంచితే మేము సంవత్సరం మీద సంవత్సరము 13.57% మాత్రమే పెంచితే అంటే అర్థమేముందండి? ఇంచుమించు 10% మీరు దాదాపు పెంచి మాకంటే ఎక్కువ మీరు ఈరోజు రాష్ట్ర అప్పుల తిప్పుల అప్పులు ఏందేందో చెప్పింది. ఇది కాదని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు కాదని చెప్పండి. కాదని చెప్పేదానికి అవకాశం ఎట్లుందండి? మీరు సబ్మిట్ చేసినది కదా ఇది బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఆంధ్రప్రదేశ్. బడ్జెట్ ఇన్ బ్రీఫ్ చూస్తే దాంట్లో అప్పు పేజ్ నెంబర్ 14 పేజ్ అప్పుకు పోతే ఎంత చూపిస్తుందండి? 2018-19 నాటికి 2,57,509 2,57,509 కోట్లలో ఏమేమి వచ్చినాయండి? 1,55,376 కోట్లేమో ఓపెన్ మార్కెట్ బోరోయింగ్, ప్రభుత్వము ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు. కేంద్ర ప్రభుత్వం నుంచి 10,223 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పు. అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పు 15,393 కోట్లు. స్మాల్ సేవింగ్స్ 12,504 కోట్లు. ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ది 16,583 కోట్లు. డిపాజిట్స్ అండ్ రిజర్వ్స్ ఫండ్స్ అంటే ఏవైతే జీపీఎఫ్లు, కోర్టులో కట్టిన డిపాజిట్లు, పెండింగ్ అమౌంట్స్ అవన్నీ కలిసి 47,429 కోట్లు. అంతా కలిపితే 2,57,509 కోట్లు. అంటే దీంట్లో ప్రావిడెంట్ ఫండ్ లేదండి, దీంట్లో పబ్లిక్ అకౌంట్ కాదండి. దీంట్లో పబ్లిక్ అకౌంట్ అంటే ఏమేమి వస్తాయి? స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్, డిపాజిట్స్ అండ్ రిజర్వ్ ఫండ్స్, ఈ మూడు కలిపితే పబ్లిక్ అకౌంట్ అవుతుంది. పబ్లిక్ అకౌంట్తో పాటు కలిపి మీరు 2,57,509 కోట్లు. అదేవిధంగా మేము దిగిపోయే నాటికి 4,91,734 కోట్లు. అందులో ఏమేమి ఉన్నాయండి? 3,66,564 కోట్లు ఓపెన్ మార్కెట్ లోన్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునేది 28,138 కోట్లు, అదర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకునేది ఇతర సంస్థల నుంచి 19,858 కోట్లు, స్మాల్ సేవింగ్స్ 6,639. అంటే ఈ స్మాల్ సేవింగ్స్ ఎవరు ఇవ్వండి? ఉద్యోగస్తులవి. మీ పీరియడ్లో 12,504 కోట్లు అయితే మా పీరియడ్లో ఓన్లీ 6,638 కోట్లు. ఎవరండి ఎక్కువ వాడిండేది? ప్రావిడెంట్ ఫండు 29,791 కోటి, డిపాజిట్స్ అండ్ రిజర్వ్స్ 40,741 కోటి. అంతా కలిపితే 4,91,734 కోట్లు. అంటే దీంట్లో ప్రావిడెంట్ ఫండ్ లేదండి. మీరు ఎట్లా చెప్తున్నారు? రాష్ట్ర అప్పు కాక ప్రావిడెంట్ ఫండ్ మీరు చెప్పే ప్రకారం 80,914 కోట్లు అదనంగా అంటున్నారు. ఎంత తప్పండి అది? అది మీరు తెలిసి చెప్తున్నారా, తెలియక చెప్తున్నారా, మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారా? అది మిస్గైడ్ చేసేదానికి ఎట్లా అవుతుంది? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా చేసినారు కదా సార్.